ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు కూటమి నాయకులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. కోవూరులోని గాంధీబొమ్మ సెంటర్ నుండి బజార్ సెంటర్ వరకు జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినదిస్తూ భారీ ర్యాలీ చేపట్టిన నాయకులు, కార్యకర్తలు అమరావతి ఖరారు కావడంతో రాష్ట్రానికి అసలైన స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబోయే తరాల ప్రయోజనాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడిన నేతలు గత వైసీపీ ప్రభుత్వం కేవలం అధికార దాహంతో దోచుకున్న సొమ్మును దాచుకోవడమే లక్ష్యంగా పనిచేసిందని విమర్శించారు. అటువంటి పార్టీని రాష్ట్రం నుండి తరిమికొట్టినప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనంతరం బజార్ సెంటర్లో బాణాసంచా కాల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లా సుధాకర్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, చప్పిడి శ్రీనివాసులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గమైనటువంటి రోజు అని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఏర్పడిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అని చెప్పినటువంటి ఒక క్యాపిటల్ 274 నియోజకవర్గాలు కానీ హైదరాబాద్ అనేటువంటి ఒక ఉమ్మడి రాజధాని ఉంటే ఆ రాజధానిని చట్టబద్ధంగా విభజన చేయాలనేటువంటి చూసిన పరిస్థితుల్లో వీలుగాక బయటకు వచ్చాం. తెలంగాణకు హైదరాబాద్ పోయింది, ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుకి రాజధాని లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఏ విధంగా అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో దాన్ని ఆలోచించేటువంటి దార్శికత్వం కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారం చేపట్టిన తర్వాత అమరావతి అనేటువంటి దేవతలు, సాక్షాత్తు దేవతలు నడయాడేటువంటి అమరావతి రాజధానిని ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఈ దుర్మార్గం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలని పరిస్థితులు చేసుకుంటూ వచ్చారు. దురదృష్టవశాత్తు 2019లో మనం అధికారం కోల్పోవడం జరిగింది. అప్పటి వరకు అమరావతి రాజధాని ఉంటుందని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఆ రోజు 3 రాజధానులు అనేటువంటి ఒక కళ్ళబొల్లి మాటలతో ఏ విధంగా అయితే దోచుకోవాలి, దాచుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తూ వచ్చారు. జరిగినటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిశితంగా గమనించారు. 175 నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోతుందని గమనించి మన పిల్లల భవిష్యత్తు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని భావించే 2024లో తిరిగి 164 స్థానాలను ఎప్పుడూ లేని విధంగా, దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మనకి కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో గతంలో ఇచ్చినటువంటి విభజన హామీలన్నీ నెరవేర్చే దిశగా ప్రయత్నిస్తూ ఈరోజు చట్టసభల్లో ఆమోదం తెలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా సమకూరుస్తూ వచ్చారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని కోవూరు నియోజకవర్గం తరఫున, మా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి తరఫున ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. నిన్న మొన్నటి రోజులు గమనిస్తున్నాం, తుగ్లక్ మాటలు ఎక్కడా కూడా ఊరుకోలేదు. గత ప్రభుత్వం కంటే ముందే అమరావతిని శాంక్షన్ చేస్తే గత దుర్మార్గ పాలకులైన
ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వైసీపీ ప్రభుత్వంలో అడ్డుకోవాలని ఎన్ని ఆంక్షలు చేసుకున్నా కూడా ఎక్కడా కూడా దానికి ఆనకట్ట వేయలేకపోయారు. ఈరోజు చట్టసభలో అమరావతికి శాంక్షన్ అవ్వడం ఎంతో ఆనందదాయకరమైన విషయం. కూటమి ప్రభుత్వం దీని గురించి ఎంతో బలపడి దీన్ని ఖాయం చేసింది. కాబట్టి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉన్నామో ఈరోజు మన రాష్ట్రానికి అమరావతి అనేది క్యాపిటల్గా దాన్ని ఆమోదించిన దానికి అంతే సంతోషంగా ఈరోజు కూటమి నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు నియోజకవర్గంలో కోవూరు నియోజకవర్గంలో ర్యాలీ జరగడం ఆనందంగా ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా ఇది మన ఆనందకరమైన విషయం అని తెలియజేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సంతోష సంబరాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం ప్రజల తరపే ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడే ధర్మాన్ని ఎవరు ఆపలేరని మరొక్కసారి తెలియజేస్తూ జై కూటమి ప్రభుత్వం నాయకత్వ. ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ సూచనల మేరకు ఈరోజు కోవూరు నియోజకవర్గంలోని కోవూరులో పెద్ద ఎత్తున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈరోజు మన స్టేట్ విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకి రాజధాని లేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూటమి నాయకత్వంలో చంద్రబాబు గారి అనుభవంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆశయాలతో అనుగుణంగా ఈరోజు అమరావతి అనే పదానికి అర్థం తెచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. ఈరోజు మనకి 1947లో స్వతంత్రం ఏ విధంగా వచ్చి మనం ఏ విధంగా సంతోషపడ్డామో అదేవిధంగా ఈరోజు మన స్టేట్లో అమరావతి అని ఒక బేసం వేసి అమరావతి స్టాండర్డ్ చేసి దానికి చట్టసభలు అన్నిటికీ కూడా ఒక మైలురాయిగా నిలిచిన ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరికీ మా కోవూరు నియోజకవర్గం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం ఈరోజు ఈ కార్యక్రమంలో మేమందరం ఈ విధంగా పంచుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోమని మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ఆదేశాల మేరకు ముఖ్యంగా ఆమెకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. Please subscribe SS News AP.